సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో కాకుండా గతంలో మాదిరిగానే యథావిధిగా కడప జిల్లాలోనే కొనసాగించాలని సిద్ధవటం మండలానికి చెందిన పలువురు నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సంబంధించి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఒంటిమిట్ట మండలం ఏదైతే కడప జిల్లాలో కలపాలని చెప్పేసి మండల ప్రజలు కడప జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి దగ్గరికి రావడం జరిగింది. సో మొత్తానికి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి వాళ్ళ యొక్క విన్నపాలు ఏమొచ్చినాయి, దానికి పరిష్కారాలు ఏ విధంగా చెబుతున్నారనే విషయం తెలుసుకున్నాం. చూశారు కదా మీరు, జిల్లా కలెక్టర్ గారిని సిద్ధవటము, ఒంటిమిట్ట మండల ప్రజల అభిప్రాయాలన్నీ కూడా నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. మొన్ననే జిల్లాల విభజన సందర్భంగా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రెండు కూడా తీసుకుపోయి రాయచోటి అన్నమయ్య జిల్లాలో కలుపుతూ, అంటే 70 కిలోమీటర్ల దూరంలో, 5-6 కిలోమీటర్ల దూరంలో కడప ఉంది, 70 కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య జిల్లా ఉంది. చాలా అసౌకర్యం అవుతుంది, ఇబ్బందులు పడతాం. మేము ఎప్పటి నుంచో కడపతో అనుసంధానమై ఉన్నాం. భౌగోళికంగా, సిద్ధాంతపరంగా ప్రజల మనోభావాలు కూడా ఎప్పుడు కడపతో ముడిపడి ఉన్నాయి. కడపలో వాళ్ళకి బంధుత్వాలు, రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణకు మనకు సంబంధాలు దాదాపుగా తెగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. సరే, అది రాష్ట్ర విభజన, కేంద్ర ప్రభుత్వం ఇష్యూ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది. సమాచార లోపంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. ఇది జిల్లా కలెక్టర్ కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం. తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. ఈ నెల రోజులు కూడా అభ్యంతరాలు స్వీకరణ కాబట్టి జిల్లా కలెక్టర్కి అభ్యంతరాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫున అభ్యంతరం కూడా ఇచ్చాం. చూసుకుంటే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు, జిల్లాని మొత్తం వచ్చేసి 2 మండలాలు కడప జిల్లాలో ఉండే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి, తద్వారా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయేసి ఎటువంటి అన్నమయ్య జిల్లాలోకి పోకుండా కడప జిల్లాలోనే కొనసాగించే విధంగా ప్రజాభిష్టం సానుకూలంగానే పోయే విధంగా చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, సిటీ 24 x 7 కడప.